ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పకుండా నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2 కొరింథీ 9వ అధ్యాయము 6వ వచనము. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, కొంచెముగా విత్తువాడు కొంచెంగానే పంట కోస్తాడు. ఈ రోజుల్లో చాలామంది అంటారు కదా, నా కుటుంబంలో సంతోషము లేదండి, ఇబ్బందులతో ఉన్నామండి, సమస్యలు మా మీద అధికారము చెలాయిస్తున్నాయని అనేక మంది బిడ్డలు బాధపడుతూ ఉన్నారు. నేను అంటూ ఉన్నాను దైవ సేవకునిగా, ప్రార్థన అనే విత్తనాన్ని నీ కుటుంబము మధ్యన సమృద్ధిగా విత్తుతున్నారా? దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించడం అనే విత్తనాన్ని సమృద్ధిగా విత్తుతున్నారా? ఉపవాస ప్రార్థన అనే విత్తనాన్ని నీ కుటుంబము కొరకు సమృద్ధిగా విత్తుతున్నావా? నీవు విత్తకపోతే కోయలేవు అనే విషయాన్ని దయచేసి ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ ఏమనుకుంటారంటే, దేవుడు నన్ను దీవించేస్తాడు కదా అని అనుకుంటారు. నువ్వు దేవుణ్ణి ఆహ్వానిస్తేనే ఆయన నీ జీవితంలోకి వచ్చి కార్యాలు చేయగలుగుతారు. ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయన నీవు కొంచెంగా విత్తితే కొంచెంగానే పంట కోసుకుంటావు, సమృద్ధిగా విత్తితే గనక సమృద్ధిగా పంట కోసుకుంటావు. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో నీ ప్రార్థనా జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకో. ఈ ఉదయకాల వాగ్దానం వింటున్న నీ జీవితాన్ని బట్టి దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఇది. ఆయన నీకు సమయాన్ని ఇచ్చాడు, ఆయన నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయన నీకు బలమును దయచేశాడు. అందును బట్టి నీకు ఉన్న దాంట్లో దేవుని సన్నిధిలో గొప్పగా వాడబడ్డం అలవాటు చేసుకో. కొంతమంది అంటారు కదా, మా జీవితంలో ఏదైనా దేవుడు చేస్తే అప్పుడు దేవుని కొరకు మేము వాడబడతాం అంటారు. కాదు, నీవు దేవుని కొరకు మనస్ఫూర్తిగా నువ్వు వాడబడినప్పుడు దేవుడు గొప్పగా దీవిస్తారు. ఇక్కడ ఒక మాట ఉంటుంది, దయచేసి మీరు చూస్తే గనక, దేవుడు 7వ వచనం చూస్తే, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. దేవుని మందిరం అంటే ప్రేమ కలిగి, దేవుని పరిచర్య అంటే ప్రేమ కలిగి, ఆత్మల కొరకు భారము కలిగి, నీకు ఉన్న దాంట్లో నువ్వు దేవుని కొరకు ఏ విధంగా అయితే వాడబడతావో, సణుక్కోకుండా వాడబడతావో, ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తారు. ఈరోజు ఎటువంటి పరిస్థితుల మధ్య ఉండి నువ్వు దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, దేవుడు చెప్తున్న మాటను గమనించు. నీకు ఉన్న దాంట్లో విత్తనము వేయి. ప్రార్థన అనే విషయంలో విత్తనాన్ని వేయి. ఉపవాసం అనే విషయంలో ఆ విత్తనాన్ని వేయి. దేవునికి కానుక ఇచ్చే విషయంలో మంచి విత్తనాన్ని వేయి. ఉత్సాహంగా నువ్వు చేసే ప్రార్థన, దేవుని యందు నీవు ఆనందించుట ద్వారా దేవుడు నీ హృదయ వాంఛలన్నీ కూడా ఆయన నెరవేరుస్తారు. హల్లెలూయా. అందుకనే ప్రభు చెప్తాడు, మీరు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, మీకేం కావాలో నేను ఇస్తాను అన్నాడు ఆయన. మనకి తిండి, బట్ట, సమృద్ధి, సదుపాయాలు కావాలని ప్రభువుకి తెలుసు. అందుకనే మొట్టమొదట మనం దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకాలి. ఈరోజు ఈ వాగ్దానం విన్న నీవు దేవుని సన్నిధిలో సమృద్ధిగా విత్తు, విస్తారమైన పంట నువ్వు కోసుకోబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.